సాధారణంగా చైనాలో కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, ఎలాంటి నేరాలు జరగవు, ఎందుకంటే అక్కడంతా పోలీసింగ్ స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కదా అనుకుంటే. అక్కడ కూడా ఉన్మాదం పెరుగుతుందట. ఒక ఉన్మాది వీరంగంలో 8 మంది చచ్చిపోయారట. ఈ దుర్ఘటనలో 17 మందికి గాయాలైనాయట. శనివారం చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది. ఇక్పింగ్ సిటీలోని వుక్సీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో షూ అనే 21 ఏళ్ల ఉన్మాది శనివారం 6:30 గంటలకి ఈ దాడికి దిగబడ్డాడు. కనిపించిన వాళ్ళనల్లా కత్తితో పొడిచాడట. మొత్తం 8 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. నిందితుడిని సంఘటన స్థలంలోనే అదుపులో తీసుకున్నారు. తానే ఈ దాడికి పాల్పడ్డాడు నిందితుడు అంగీకరించాడు. ఉక్సీ వృత్తి విద్యా సంస్థలో పూర్వ విద్యార్థి అయిన షూ కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అలాగే ఇంటర్న్షిప్ కాలంలో తనకు చెల్లించిన సొమ్ము మీద అసంతృప్తితో రగిలిపోయాడు. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ రాలేదనే కోపంతో ఇన్స్టిట్యూట్కి వచ్చి దాడికి దిగబడ్డాడు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వారంలో ఇది సాధారణ పౌర్ణమి జరిగిన రెండో దాడి. ఈ నెల 12న జుహూయి నగరంలో ఒక దొండగుడు జనం మీదకి కారును తోలాడు. ఏకంగా 35 మందిని చంపేశాడు. వరుసపెట్టి చైనాలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. దానికి కారణం ఏంటో ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తు లేదు అనుకున్నోడు ఎలాగూ భవిష్యత్తు లేదు అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనేటటువంటి రూట్లో తయారవుతున్నారు.